పటాకులు ఎప్పుడు కాలుస్తామంటే ఏం చెప్తారులా? మా అయితే దీపావళి పండుగకి, లేదంటే కాలుస్తే గిలిస్తే కొత్త సంవత్సరం పూటనో కాలుస్తారు, అంతే కదా. కానీ ఇక్కడ పోరని చూడుండ్రి, ఎంత ఎచ్చిడి ఉందో, ఏం చేస్తున్నాడు. కలుదాయిన కోతిని మందుదాయిన మనిషిని ఎవడు ఆపలేడు అన్నట్టు చూసిర్రా గా పోరడు బాంబులు ఎట్ట పట్టుకుని కాలుస్తుండో. అబ్బర బిడ్డ ఊరి వారి గంతంగానే దాయిన వారా అంత సోయి లేకుండా అయినవా దేవుడా. అది గయంత చిన్నగా మెల్లగా ఏమన్నా కావాలి, నీ ముఖం అంతా రోడ్లేసి నూరిన పచ్చడి లెక్క అవుతుంది. మళ్ళా ఇక ఈ ముచ్చట ఎక్కడ జరిగింది అయితే ఎరకలేదు, గాని ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతుంది. మీకు సుత చూపిస్తామని పట్టుకొచ్చిన. గా పోరలు దోస్తు గాని పెళ్లి దావత్ల కడుపు గింత కూడా ఖాళీ లేకుండా బిర్రుగా తాగినట్లున్నారు. తాగితే ఎవరైనా ఉత్తగానే ఊకుంటారా చెప్పుర్రి. లోపల ఉన్న ప్రభుదేవ మైకేల్ జాన్సన్ మన బాలయ్య బాబు తన్నుకుంటూ వచ్చినట్టుండు. ఇక మస్తు డ్యాన్స్ చేసిర్రట. అయితే డ్యాన్స్ మామూలుగా వేసుడు వరకు అయితే సరే, కానీ ఇక్కడ పటాకుల డబ్బాని ఏకంగా నెత్తిన పెట్టుకుని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు ఈ దొర. పక్కనున్న దోస్తుగాడు డబ్బా విసిరేస్తే చక్కగా వచ్చి వీని నెత్తిలో పడ్డదంట. అయితే అప్పటికే ఫుల్ గా తాగి ఎక్కడో ఏర్పడకుండా డ్యాన్సులు చేసిన ఈ దొర గా టపాసుల డబ్బాని సుత గట్లనే నెత్తిన పెట్టుకుని డ్యాన్స్ చేసిండంట. అంత సోయి లేకుండా ఉన్నాడు. అంతగానో ఎందుకు తాగాలి చెప్పుర్రి. గాయంతో ఏమన్నా అయితే గా పోరని పరిస్థితి ఏంది మీరే చెప్పుర్రి కదా. అందుకే మీరు సుత గట్లా చేయకుర్రి. పెళ్లి కాడ దావత్ అయినా ఇంట్లో దావత్ అయినా ఏడ చేసుకున్నా జరంత పైలంగా ఉండుర్రి మరి.